సునీల్ రఘురామకృష్ణరాజు మధ్య వైరం మతాల మధ్య చిచ్చుగా మారుతోందా? వారి మధ్య మాటల యుద్ధం ఓసారి చూద్దాం. నీ మతాన్ని నువ్వు ప్రేమించుకో తప్ప వేరే మతాన్ని ద్వేషించకు. ఏ మత విశ్వాసమైనా సరే దళితులకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, దళితులను ఇబ్బంది పెట్టినప్పుడు నేను ఖచ్చితంగా దానికి వ్యతిరేకం. నువ్వు గౌడవే అక్కడ ఉన్న దేవాలయాన్ని ప్రవేశించడానికి వీల్లేదు అని చెప్పి హక్కు ఎవడిచ్చాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ప్రభుత్వ ల్యాండ్. గవర్నమెంట్ ల్యాండ్స్లో రిలీజియస్ స్ట్రక్చర్స్ ఉండకూడదని ఆనరబుల్ సుప్రీం కోర్టు ఎప్పుడో చెప్పింది. నలుగురు నీలి కుమారులు మాట్లాడే నాన్ సెన్స్ తప్ప ఏం లేదు. ఆయన బ్లూ వేరు, ఇది దళితుల బ్లూ, ఇది అంబేద్కర్ బ్లూ. ఇది ఎవడో పివి సునీల్ కుమారు, లేకపోతే ఇంకో పనికిమాలిన కుమారు, లేకపోతే ఇంకో దగుల్బాజీ కుమారు ఇలాగ మాట్లాడితే మీరు ఎలా అనుకోండి, మీకు స్వాతంత్రం ఉంది. ఎస్సీ లేరండి అక్కడ. ఎవరున్నారు మరి? అందరూ క్రిస్టియన్లే. చర్చికి వెళ్ళినంత మాత్రాన్ని క్రిస్టియన్ కాదు, ఇంట్లో యేసుక్రీస్తు పటం ఉన్నంత మాత్రాన్ని క్రిస్టియన్ కాదు. చేసా బ్రోకెన్ ఇట్. ఎవడో భయపడతారు అప్పుడు. ఇదే నేను చెప్పేది, మీరు అందరూ నన్ను సూపర్ మ్యాన్ చేస్తున్నారు, లేని శక్తులు ఆపాదిస్తున్నారు, నాకు బాబా లాగా చేస్తున్నారు. ఒక లెజిస్లేటర్ని, ఒక కాన్స్టిట్యూషన్ పదవిలో ఉన్నోడిని రే నువ్వు ఇక్కడికి రావడానికి వీలు లేదు అని చెప్పి పోరానంటే నేను గాజులతో కూర్చుంటా. ఆయన ఇమేజ్ ఏంటి? ఒక బ్యాంకు దొంగ, బ్యాంకులకి 2000 కోట్లు ఎగ్గొట్టినటువంటి మనిషి. సో దాని నుంచి మేక్ ఓవర్ చేసుకోవాలంటే ఒక ఆపర్చునిటీ ఆయనకి అక్కడ కనిపిస్తుంది. నీవు రద్దు చేయ ప్రయత్నం, నాకు మద్దతు ఇమ్ము అని అడుగుతున్నారేమో చర్చిలో. వాళ్ళు మమ్మల్ని గుర్తించేది ఏంటండి? గాడిద గుడ్డు ఏంటి? వాళ్ళెవరు గుర్తించడానికి? క్రిస్టియానిటీలో గొప్పతనం ఏంటి? అసలు కులమే లేదు, అందరూ సమానం, అసలు కుల వ్యవస్థ లేదు, అదొక గొప్ప మతం. క్రైస్తవంలో కులం లేదు అనేది ఒక తప్పుడు అవగాహన. క్రైస్తవంలో కులం ఉంది. ఆ మతంలోకి మారిన తర్వాత నువ్వు ఎస్సీ ఎస్టీ కేసులు పెడతానికి అనర్హుడవు అని చెప్తున్నా. తప్ప మనకు అనుకూలంగా ఉన్నదాన్ని వాడుకోవడం తప్ప. ఇప్పుడు దళిత్ కేసు పెడతాను అన్నాడు ఆ మధ్యన. పెట్టుకో, నువ్వు దళిత్ అయితే కదా. అంతా కూడా పనికిమాలిన మాటలు. నన్ను ఇండివిజువల్గా టార్గెట్ చేస్తే తోలు చేస్తా. చూపిద్దాం తడాక, తోటలు కొడదాం, మీసాలు తిప్పుదాం అని చెప్పేసి అనుకుని నా జోలికి వచ్చాను. మళ్ళీ కొడతా కొట్టించుకోవాలా? కట్ చేసి పెట్టుకోమనండి, రేపు ఇందులో బిట్టు పంపించుకోమనండి కంప్లైంట్. చూసారుగా, ఇలాంటి మరెన్నో ఆసక్తికర అంశాలు టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ కి ఇచ్చిన క్రాస్ ఫైర్ ఇంటర్వ్యూలో వెల్లడించారు ఏపీసీఐడి మాజీ చీఫ్ పివి సునీల్ కుమార్. ఆ ఫుల్ ఇంటర్వ్యూ ఇవాళ రాత్రి 7:30 ప్రసారమవుతుంది. డోంట్ మిస్. ఇవి